హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవాళ మా వాళ్ళు బోయినపల్లికి తీసుకొచ్చారు సర్వపిండి తినడానికి. ఆయననే ఇవాళ క్యాంటీన్ ఈ హోటల్ ఉన్నారు. ఆయన పేరు శ్రీకాంత్, నాకు పాత ఫ్రెండే. అక్కడ కూడా ఉన్నాడు. ఇవాళ మా దాంట్లో ఇంకోటి కొత్త జాయిన్ అయ్యాడు. చేతు మావాడు రెడీ చేస్తుండు. మా అన్న బాగా కష్టపడుతుంది. యూట్యూబ్లో వస్తా అన్న ఏం చేద్దా, అక్కడ బోకెళ్దాం కూడా అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఏం దొరకక ఇది ఒకటి పెట్టుకున్నాం. మావాడు ఇప్పుడే పునుగులు అన్ని రెడీ ఇచ్చిండు. పునుగులు అంటున్నారు సర్వపిండి. ఏడుగురు ఉన్నారు చూడు. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ దాకా వచ్చినాం, లేకపోతే రాకపోదాం. కానీ మా వాళ్ళు చూడు ఫ్రెండ్స్, ఎప్పుడు వచ్చినా ఇదే వానికి ఏమో ఆడు కాలేజీ గురించి చెప్తాడు, వీడు సీనియర్ల గురించి చెప్తాడు, వీడు బీడి కంపెనీ గురించి చెప్తాడు, వాడు సంవత్సరాల దారాలు చిత్రని వాడు చెప్తాడు. వీడేమో వైర్లు అది పెట్టాలి ఇది పెట్టాలని వీడు చెప్తాడు. నేను పొలంలో ఎట్లా దున్నాలి ఎట్లా చేయాలని నేను చెప్తాను. అయ్యో వీడైతే ఎక్కువ, వీడు ఇప్పుడు 10th క్లాస్ కానీ ఎక్కువ అమ్మాయిల గురించి చెప్తాడు. చదువు తక్కువ, చేసుడు ఎక్కువ. వాడు పైసలు ఇవ్వమంటే ఇస్తలేడు. గిన్నెలు గడికి పోతా అంటాడు, నేను పైసలు అయితే ఇవ్వ అంటాడు సాయిగాడు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. డబ్బులు కట్టేసి చెల్లుడు. ఇక మా వాడు తినరా అంటే నవ్వుతుండే మొత్తం. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావురా? లాస్ట్ ఈడే తింటుడు కాబట్టి ఈడే బిల్లు కట్టడం అవుతుంది. వాడు చట్నీ మొత్తం తాగుతుండు ఎక్కువ పోసుకొని. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది ఇవాళ ఇదే. పైసలు కట్టిపోడు. ఇక పోదాం అనుకున్న వరకు మా వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఆర్డర్ ఇచ్చారు. ఏంటి మక్కగారు వెళ్ళట, చూద్దాం అవి ఎట్లుంటాయి. జస్ట్ తీసుకో మరి. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు ఫన్నీ వీడియోస్ మంచిగా వస్తుంది. అలాగే అంటే మనిషికి 100 రూపాయలే రే. తిందాం మందాం వస్తావు. చికెన్ చికెన్ కూడా అనుకున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. మక్కగారలు కూడా తిన్నాం, అయిపోయింది. ఇంకా ఇట్లా చేపలు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు చేపలు బంద్ అవుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.